పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. అనుగోలు సంజీవరాయలు గారు రచించిన రాయల శతకము అనే పుస్తకాన్ని సమీక్ష చేయడానికి వానపల్లి ఆదిబాబు గారు సిద్ధంగా ఉన్నారు. సార్, మీకు ఆహ్వానం. గురువు గారి పాదపద్మకు నమస్కారం. బృంద సభ్యులందరికీ మేలిసింది. నేను ఈరోజు డాక్టర్ అనుగోలు సంజీవరాయలు గారు రాసినటువంటి రాయల శతకాన్ని సమీక్ష చేయబోతున్నాను. డాక్టర్ అనుగోలు సంజీవరాయలు గారు వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయులు, సాహితీ పరిశోధన చేసి డాక్టరేట్ ని పొందారు. అలాగే గతంలో ఈయన తెలుగు గణిత శతకం అనేటటువంటి శతకాన్ని రాశారు. ప్రస్తుతం డోన్లో ఉంటున్నారు ఈయన. ఈ రాయల శతకం ఆటవిల్లి ఛందస్సులో కృష్ణరాయ నీదు చరిత ఘనము నీదు కీర్తి ఘనము అనేటటువంటి మగుటంతో ప్రారంభమవుతుంది, మగుటంతో ఉంటుంది. ఈ శతకంలో మొత్తం 105 ఆటవిల్లులు, 3 శీర్ష పద్యాలతో సాగుతుంది. ముందుగా మీరు ఈ ముఖ చిత్రాన్ని చూసినట్టయితే కనుక బంగారు కాంతులతో మెరిసేటటువంటి శ్రీకృష్ణరాయల యొక్క చిత్రపటం మీరు చూడవచ్చు. అలాగే వెనక పేజీలో గురువు గారితో అనుగోలు వారు, అలాగే మన బృంద సభ్యులతో అనుగోలు వారు ఉన్నటువంటి చిత్రపటాలు గమనించవచ్చు. అలాగే ఈ పుస్తకానికి రూపకల్పన చేసిన వారు విట్టుబాబు గారు. అలాగే ప్రింటర్స్ జయభాస్కర్ ప్రింటర్స్, హైదరాబాద్. ఇక గట్టిగా నరచిన గాండ్రించు పులి అవును, మాట కొరకు ప్రాణమైన విడుచు, సీమ రైతు నాన్న చిన్ని రామునికి అంకితం, రాయల శతకంబునాది అంటూ వాళ్ళ నాన్నగారు అయినటువంటి చిన్నిరాముని గారికి అంకితం ఇచ్చారు ఈ శతకాన్ని. అలాగే ఈ పుస్తకానికి ముందు మాట రాసినటువంటి గురువు గారు అయిన చక్రవర్తి గారు మాట్లాడుతూ కృష్ణదేవరాయల గారి కీర్తికి ఒక పథకం ఈ శతకం అన్నారు. అలాగే సంజీవరాయలు గారు మృదుభాషి, అలాగే వినయ సంపన్నులను తెలియజేస్తూ సంజీవరాయలు గారి సునిశ్చిత దృష్టి, శ్రీకృష్ణదేవరాయల యొక్క కీర్తికి గల కారణాలు ఈ శతకాన్ని మనం చదివినట్టయితే అవగతం అవుతాయని తెలియజేశారు. మల్ల యుద్ధంలో రాజు నేర్పు, శత్రువులతో కూడా విజయం అందుకునేటటువంటి రాజనీతి చనత్వం, కళాపోషణను ఆదరించిన తీరు, ముత్యాలు వీధుల్లో అమ్మినటువంటి స్వర్ణ వైభవం, అలాగే ఆముక్త మాల్యద రచన విశేషాలు, ఋతువర్ణన చాతుర్యం ఈ శతకంలో పొందుపరిచారని గురువుగారు ప్రస్తావించారు. అలాగే ఇంక ముందు మంచి రచనలు చేయాలని వారికి, వారి కుటుంబానికి మంగళాశాసనాలు తెలియజేశారు. అలాగే ముందు మాటలో విద్వాన్ పత్తి ఓబులయ్య గారు తెలియజేస్తూ అలతి పదాలతో, ఇంపైన వర్ణనలతో చక్కగా రాశారన్నారు. అలాగే మరో ముందు మాటలో బ్రహ్మానంద ఆచార్య గారు మర్రి విత్తనమంతా పద్యంలో మహావృక్షమంతా అర్థాన్ని ఇనుమడింప చేశారు సంజీవరాయలు గారిని ప్రశంసించడం జరిగింది. అలాగే బృంద సభ్యులు విట్టుబాబు గారు మాట్లాడుతూ ప్రస్తావిస్తూ అనుగోలు వారి శైలి చాలా సరళంగా ఉంటుంది. భాషకు మించిన భావం కానీ, భావాన్ని మించిన భాష కానీ ఇందులో ఉండదు. మనం చదివినంతనే ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అనేది స్ఫురిస్తుంది అని తెలియజేశారు. ఇక అనుగోలు గారు వారు రాసినటువంటి ముందు మాటలో 3 సంవత్సరాల క్రితం హంపీకి వెళ్ళి సందర్శించడం జరిగింది. అక్కడ కట్టడాలు కానీ భవనాలు కానీ చూసినప్పుడు
ప్రపంచంలో ఇలాంటి కట్టడం మరేదైనా ఉంటుందా అనేటటువంటి ఆలోచన కలిగిందని, అక్కడ శిథిలమైనటువంటి శిథిలాల్లో కూడా రాయలవారి వైభవం తొణికిసలాడుతున్నట్లు, అప్పుడే హంపి గురించి, కృష్ణదేవరాయల గురించి, విజయనగర సామ్రాజ్యం గురించి ఏదైనా రాయాలనుకున్నారు. ఆ భావాల పరంపరే మనకి ఈ రోజున వచ్చినటువంటి రాయల శతకం అండి. ఇక రాయల శతకంలో మొదటి పద్యాన్ని చూసినట్టయితే గనక, రాయనీదు రూపు రాచటి వీణ నుండే మేని ఛాయతోడ మెరిసిదీవు చిరునగవులనెప్పుడు చింతించుచుందువు కృష్ణరాయ నీదు కీర్తిగణము అంటూ రాయలవారి రూప విశేషాలను ఈ పద్యంలో చక్కగా వర్ణించారండి. ఇక మూడో పద్యంలో, కరువు మాపితీవు చెరువులన్నింటి నింపి బందిపోట్లనచి ప్రజలగాచి శాంతి భద్రతలను సామ్రాజ్యమున నిల్పే కృష్ణరాయ నీదు కీర్తిగణము అంటూ శ్రీకృష్ణదేవరాయల యొక్క ప్రజాపాలన, శాంతి భద్రతలను ఆయన ఎంత చక్కగా నిర్వహించేవారో ఒక రాజుగా ఈ పద్యంలో మనం గమనించవచ్చు. ఇక ఐదో పద్యంలో, రాయలయ్య హంపి రాగాలు పలికెను అలరి తుంగభద్ర అలలతోడ రాసులమ్మి రమ్మి రచటి వీధులలోన కృష్ణరాయ నీదు కీర్తిగణము అంటూ ఇందులో రాయలవారి పాలనను తుంగభద్ర నది అలలతో పోల్చడం అనేది ఇది ఒక దృష్టాంత అలంకారానికి ఉదాహరణగా నాకు అనిపిస్తుందండి. చక్కగా ఉందండి ఇది. తర్వాత ఎనిమిదో పద్యం, వరి విరివిగా పండే వ్యవసాయ భూములను రాజధాని చుట్టూ రమ్యమైన ప్రకృతి రాజధాని రాజిల్లు హారమౌ కృష్ణరాయ నీదు కీర్తిగణము అంటూ హంపి రాజ్యం చుట్టూ, హంపి నగరం చుట్టూ పచ్చని వరిచేలు, ఆ వరిచేలు ఆ హంపి నగరానికి ఒక పచ్చలహారంలా ఉందని వర్ణించడం ఎంత బాగుందండి. తర్వాత 10వ పద్యంలో, పోర్చుగీసు నుండి పోరు గుర్రములు ఏనుగులను రాయలేరితేగ మురిసి 2 దేశములు నెయ్యము వలన కృష్ణరాయ నీదు కీర్తిగణము. ఇందులో చారిత్రక అంశాలు, ఆనాటి విజయనగర సామ్రాజ్యంతో పోర్చుగీసు వారికి ఉన్నటువంటి వర్తక వాణిజ్యాలు మనకి తెలుస్తాయి. అలాగే 11వ పద్యం నిజంగా ఆనాడే రాయలవారు యొక్క సాంఘిక విప్లవం కనపడుతుందండి. దేవరాయలాడే దేవదాసిని పెండ్లి చిన్నదేవినటులే చేయబట్టే పరిణయములాడి చరితలో నిలిచెను కృష్ణరాయ నీదు కీర్తిగణము. దేవదాసిని ఒక మహారాజు పెళ్లి చేసుకోవడం అనేది మామూలు విషయం కాదండి. ఇది ఆ రోజుల్లోనే ఒక విప్లవాన్ని నేను గట్టిగా చెప్తాను. తర్వాత 14వ పద్యం, ప్రజలకు రక్షణగా, రాజ్యానికి రక్షణగా రాజు సైనికుల్ని నియమిస్తాడు. అలాగే సైనికులు కూడా వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి, యుద్ధంలో వారికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారి ఆరోగ్యం చక్కగా ఉండడం కోసం మంచి వైద్యులను కూడా నియమించారనేటటువంటి విషయాన్ని ఈ పద్యం చూడండి. 14వ పద్యం, యుద్ధ సమయముందు నుండి వైద్యులు సేవ సైనికులకు చేయబోని ఎంచి యుద్ధమందు మంచి వైద్యులనుంచ కృష్ణరాయ నీదు కీర్తిగణము. అలాగే 20వ పద్యం విజయనగరంలో ఉన్నటువంటి శిల్పకళ వైభవాన్ని తెలియజేస్తుందండి. స్తంభమును పలుకును సప్త స్వరములను చెక్కబడిన దేక శిలను రథము శిలల పైన శిల్పములను చెక్కించిన కృష్ణరాయ నీదు కీర్తిగణము అంటూ రాయలవారి మనం సప్త స్వరాల పలికేటటువంటి స్తంభం గురించి కానీ, ఏకశిల రథం గురించి కానీ, అక్కడ ఉన్నటువంటి శిల్పకళ వైభవాన్ని గురించి కానీ మనకి కళ్ళకి కట్టినట్లుగా వివరించారండి ఈ పద్యంలో. అలాగే 22వ పద్యంలో, సమరమందే కాక సాహితీ చర్చలు జరిపితివి భువన విజయ సభలని అష్టదిగ్గజముల కదికలు వై తీరే కృష్ణరాయ నీదు కీర్తిగణము అంటూ యుద్ధాలే కాదు, ఒకవైపు సాహితీ చర్చలను కూడా, భువన విజయంలో సాహితీ చర్చలు కూడా చేసి అష్టదిగ్గజాలైనటువంటి కవులను పోషించడం, ఈ విషయాలన్నీ కూడా మనకు స్ఫురణకు వస్తాయండి. అలాగే
24వ పద్యం అది దేవాలయాలు నిర్మించడం గాని, అద్భుతమైన కట్టడాలు నిర్మించడం గాని, రాజులు వాళ్ళ కీర్తి ప్రతిష్టలకే కాదండి. అది ప్రజల్లో ఒక ఆధ్యాత్మిక భావన, భక్తి భావన కలగాలనే ఉద్దేశంతో నిర్మించారనేటటువంటి విషయం మనకి ఈ పద్యంలో అర్థమవుతుంది. భక్తి పెంపు చేసి ప్రజలలో గుడులతో నైతికతను ప్రజల నిలుపుటకును వేద పాఠశాల వేదిక చేసిన కృష్ణరాయ నీదు కీర్తిగణము అంటూ, అలాగే 31వ పద్యంలో అల్లసాని ఈ కవులకి అందరికీ ముందు వరుసలో ఉన్నటువంటి అష్టదిగ్గజాల్లో ముందు వరుసలో ఉన్నటువంటి అల్లసాని పెద్దన గారి ప్రస్తావన ఉంది. అల్లసాని అయ్యే ఆప్తుడు నీకును మంచి పేరు వడిసే మను చరిత్ర పతిగా స్వీకరించి కృతిభర్తగా వెలుగు కృష్ణరాయ నీదు కీర్తిగణము. అలాగే 34వ పద్యంలో అంటే పరిపాలకుడు ఎలా ఉండాలి ఏంటనే అంటే ఇవన్నీ కూడా మనకి ఆముక్తి మాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు రాసినటువంటి విధానం రాసినట్టుగా నాకు అనిపిస్తుంది. ప్రభు నాపదలను వలసను నాపెను రైతు బాంధవునిగా రాజునయ్యే ఆదుకొంటి వారి నతివృష్టి జిదుపక కృష్ణరాయ నీదు కీర్తిగణము. అంటే వెన్ను మీద బరువైనటువంటి పన్నులు వేయకుండా ఎంత వేయాలో అంత, అతివృష్టి అంటే ఎక్కువగా, ఆరి అంటే పన్నులు అండి, పంట మీద వేసేటటువంటి పన్నులు అనే అర్థం ఉంది. ఎక్కువగా పంట మీద పన్నులు ఎక్కువగా వేయకుండా వాళ్ళ బాగోగులను కూడా చక్కగా చూశారు అనేటటువంటి విషయాన్ని చెప్పారు. అలాగే కత్తి నేర్పుతోడ కథనాన త్రిప్పగా పారినారు బయట వైరులెల్ల నీదు పద్యములందు నిలుచగా ఇవి ఎల్ల కృష్ణరాయ నీదు కీర్తిగణము. కృష్ణదేవరాయల యొక్క వీరత్వం గాని, శత్రువుల యొక్క పిరికితనం గాని ఈ పద్యంలో మనకి అవగతవుతుంది. అలాగే దృష్టాంత అలంకారానికి కొట్టొచ్చేలా కనపడేటువంటి ఒక పద్యం ఉంది. కంచె వేసి సేద్యగాడు కాచు పొలము గడ్డపారతోడ గడ్డి పీకి రైతు ఓలి నీవు రాజ్యం గాచితి కృష్ణరాయ నీదు కీర్తిగణము. రైతు బయట నుండి పశువులు కానీ లేదా ఇతర ఎవరైనా సరే రాకుండా పొలం చుట్టూ కంచె వేస్తాడు. అలాగే పొలంలో లోపల కలుపు మొక్కలు ఏమైనా ఉంటాయి కనుక తీసేసి పంట చేలుని కాపాడుతాడు. అలాగే ఇక్కడ రాజు కూడా రాజ్యం చుట్టూ ఉన్నటువంటి శత్రువులు కాపాడడం, అలాగే రాజ్యంలో ఉన్నటువంటి శత్రువులను కూడా వాళ్ళని రాజ్యం బయట ఉన్నటువంటి శత్రువుల్ని, రాజ్యం లోపల ఉన్నటువంటి శత్రువుల్ని ఇద్దరిని కూడా వాళ్ళని నిర్మూలించి ప్రజలను కాపాడడం అనేది చక్కగా ఈ రైతుని రాజుతో పోల్చడం అనేది చాలా బాగుందండి. అలాగే 43వ పద్యం బాణమాగహర్ష భార విభవభూతి గణకవీంద్ర తతుల గుణకవిత్వ మంతట కనవచ్చిన ఆముక్తమాల్యదన్ కృష్ణరాయ నీదు కీర్తిగణము. ఒకే పాదంలో 5గురు మహాకవులను చేర్చడము, అలాగే శ్రీకృష్ణదేవరాయల యొక్క శైలిని వాళ్ళతో పోల్చడం అనేది చాలా అద్భుతంగా ఉందండి. అలాగే 56వ పద్యం పాదపమ్ము పైన బల్లు కమువలెను ప్రభునుండవలెను పదవికెదియే రక్షణ కవచమై రాజిల్లు చుంటివి కృష్ణరాయ నీదు కీర్తిగణము అంటూ, ఎలుగుబంటి చెట్టు మీద కూర్చొని ఒక కన్నుతో నిద్రపోతుంది, ఒక కన్నుతో కాపలా కాస్తున్నట్టు, తనకి ఏం జరుగుతుంది, ప్రమాదం ఏమైనా వస్తుందేమో అని. అలాగే రాజు కూడా ఒక కంటితో ప్రజారక్షణ చూస్తూ ఇంకొక కంటితో, అంటే ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలన్న ఉద్దేశంతో ఉన్నటువంటి పద్యం అది. అలాగే 68వ పద్యం ఒకసారి మనం గమనిస్తే, ఓచకోత కోసి ఊపితి వైరుల రాయచూరు యుద్ధ రంగమందు రుధిరధార పారెరో కృష్ణాజలముగా కృష్ణరాయ నీదు కీర్తిగణము. ఇక్కడ రాయచూరు యుద్ధంలో శత్రువుల యొక్క రక్తం
కృష్ణా జలంగా పారిందని అతిశయంగా చెప్పారు. ఇక్కడ నాకు అతిశయోక్తి అలంకారం చక్కగా ఇనుడింపు చేశారండి. అలాగే 77వ పద్యంలో ఆప్త బంధువులకు అప్పగించవలెను కోట రక్షణ విధి కోరిరాజు పతన ముందునంటి వితరులు నుంచిన కృష్ణరాయ నీదు కీర్తిగనం కోట రక్షణ బాధ్యతలు ఇలాంటివి రాజుగారికి బాగా ఆప్తులైనటువంటి వారికి సన్నిహితులైన వారికి అప్పచెప్పాలి, కానీ అన్యులకు అప్పచెప్పినట్టయితే కనుక అది ఇబ్బందిని సృష్టిస్తుందని తెలియజేశారు. ఇలా ఏంటంటే ప్రతి పద్యంలో కూడా ఈయన అనుగుణ వారికి ఈ ఎతులు వేసేటప్పుడు ఎలా పదాల మధ్యలో వేశారు. నిజంగా అది పద్యంలో ఉన్నటువంటి ఆయన పద్యం రాయడంలో ఆయన పటుత్వం తెలుస్తుందండి అందులో. అలాగే అలంకారాలు ఉపయోగించడం కానీ, అలాగే మనకి చివరిలో శీర్ష పద్యాలు 3 ఉంటాయండి. ఆ 3 కూడా ఋతువర్ణనలు ఉంటాయి. ఉదాహరణకి 106వ పద్యంలో సీమలో భయంకరమైన ఈ వేడి ఎలా ఉంటుందో వేసవి కాలంలో మనకి కళ్ళకి కట్టినట్టు కనబడుతుందండి ఆ పద్యం చదివినట్టయితే కనుక. సమయాభావం వల్ల చదవలేకపోతున్నాను. అలాగే 107వ పద్యం వర్ష ఋతువు ఎలా ఉంటుందో ఆ పద్యం చదివితే మనకి ఆ వాతావరణ పరిస్థితులు కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. ఇలాగా ఎత్తులు వేయడం కానీ, కొత్త కొత్త పదాలను వేయడం కానీ, రచనలో అలంకారాలు ప్రయోగించడం ద్వారా కానీ చాలా చక్కగా ఉందండి శతకం. మరి ఆయనకి పూర్తిగా అభినందనలు. ప్రతి ఒక్కరు కూడా చదవగలిగిన శతకం. అదేవిధంగా పద్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. నాకు మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గురువు గారికి, బృంద సభ్యులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నానండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. చాలా చక్కగా సమీక్ష చేశారు. రాయల శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన కాలాన్ని స్వర్ణయుగంగా అంటారు. అతను ఎన్ని యుద్ధాలు చేశారో మనకు తెలియదు, కానీ ఒక రచన చేయడం వల్ల, తెలుగు కవులను పోషించడం వల్ల అతను మన నాలుకల మీద ఇప్పుడు ఆడుతున్నారు. అందుకే జాస్వా గారు అన్నారు, సుకవి జీవించు ప్రజల నాలుకలేందన్నట్టు చాలా చక్కని సమీక్ష చేశారు. ధన్యవాదాలు సార్. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.